మచిలీపట్నంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పట్టణంలోని రామానాయుడుపేట సెంటర్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నాయకులు జెండా ఆవిష్కరణ కోసం శాశ్వత జెండా దిమ్మె నిర్మాణానికి ప్రయత్నించారు. అయితే ఈ నిర్మాణం వైసీపీ నేత పేర్ని నాని నివాసానికి సమీపంలో జరుగుతుండటంతో వివాదం చెలరేగింది. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారని వైసీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. మరోవైపు తమ పార్టీ జెండాను ఎగరేయడం ప్రజాస్వామ్య హక్కు అని జనసేన శ్రేణులు వాదించాయి. ఈ వివాదం క్రమంగా మాటల తూటాలకు, తర్వాత తోపులాటకు దారితీసి చివరకు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీ కార్యకర్తలను చెదరగొట్టి సెక్షన్ 30 విధించారు. కృష్ణా జిల్లా ప్రధాన పట్టణమైన మచిలీపట్నంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామానాయుడుపేట సెంటర్లో పార్టీ జెండా ఆవిష్కరణ కోసం చేపట్టిన జెండా దింబె నిర్మాణం ఘర్షణలకు దారితీసింది. ఈ ప్రాంత మాజీ మంత్రి వైసీపీ నేత పేర్నాని నివాసానికి, కార్యాలయానికి చాలా సమీపంలో ఉండటం వల్ల వివాదం మరింత తీవ్రతరమైంది. జనసేన కార్యకర్తలు తమ పార్టీ జెండాను ఆవిష్కరించుకునే హక్కు తమకు ఉందని వాదిస్తుండగా, వైసీపీ కార్యకర్తలు అనుమతులు లేకుండా నిబంధనల విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణమని అడ్డుకున్నారు. ఇది తోపులాట నుంచి ఘర్షణలకు దారితీసింది. ఈ ఘటన కేవలం జెండా గొడవగా మిగిలిపోకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మచిలీపట్నం రాజకీయాల ఆధిపత్య పోరుగా మారింది. జనసేన పార్టీ అధికారికంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకునే సందర్భంలో రామానాయుడుపేటలో పబ్లిక్ స్థలంలో జెండా దిమ్మ నిర్మాణం చేపట్టారు. ఇది పేర్నాని నివాసానికి సమీపంలో ఉండటంతో వైసీపీ కార్యకర్తలు దీనిని ప్రత్యక్షంగా సవాల్గా భావించారు. వైసీపీ నాయకులు, ముఖ్యంగా బొర్రా విఠల్ వంటి స్థానిక నేతలు ఇది అనుమతి లేని కార్యక్రమమని, ఈ ప్రాంతంలో శాంతికి భంగం కలిగించే ప్రయత్నంగా ఆరోపించారు. జనసేన వర్గాలు మాత్రం ఇది తమ పార్టీ హక్కు అని, ఎటువంటి నిబంధన ఉల్లంఘన లేదని వాదించారు. ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం ఘర్షణగా మారింది. తోపులాటలు జరిగాయి. ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కానీ ఇది మరిన్ని ఆరోపణలకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు మచిలీపట్నం పోలీసులు భారీగా మోహరించారు. పేర్నాని నివాసం, కార్యాలయం చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అటువైపు వెళ్లే మార్గాలను మూసివేశారు. కార్యాలయ సిబ్బందిని కూడా లోపలికి అనుమతించలేదు. పోలీసులు సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పారు. పేర్నాని ఈ చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు. కేవలం తమ పార్టీ కార్యకలాపాలను అడ్డుకోవటానికే ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని, అధికారపక్ష కార్యక్రమాలకు లేని ఆంక్షలు తమకెందుకని ప్రశ్నించారు. ఆయన గూడూరు పోలీస్ స్టేషన్ వద్ద హంగామా చేశారు. అరెస్టైన వైసీపీ నేత బొర్రా విఠల్ను పరామర్శించారు. పోలీసులపై దురుసుగా మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి. పేర్నాని ఈ ఘటనను రాజకీయ పక్షపాతంగా చిత్రీకరించారు. జనసేన నాయకులు, పోలీసులు అండతోనే ఇక్కడ జెండాలు పాటేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వర్గం ఆరోపించింది. జనసేన చర్యలను ప్రోత్సహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్నాని పోలీసులకు హెచ్చరించారు. ఆయన ర్యాలీలు, నిరసనలు నిర్వహించారు. మరోవైపు జనసేన కార్యకర్తలు జెండా ఆవిష్కరణను తమ పార్టీ గౌరవంగా భావిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారని, పోలీసులు శాంతి భద్రత కోసమే చర్యలు తీసుకుంటున్నారని వాదించారు. ఊరేగింపులు, డీజే సంగీతంతో పాటు జెండాను ఏర్పాటు చేశారు. కానీ పేర్నాని ప్రాంతంలో అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఘర్షణల నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య ఫిర్యాదులు చేసుకున్నాయి. పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. జెండా దిమ్మె దగ్గర పహారా కొనసాగుతోంది. అదనపు బలగాలను రంగంలోకి దించారు. పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. మచిలీపట్నం ఎప్పటినుంచో రాజకీయంగా సున్నితమైన ప్రాంతం. గతంలో వైసీపీ బలమైన ఆధిపత్యం ఉండేది. 2024 ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో జనసేన, టీడీపీ ఇక్కడ బలపడుతున్నాయి. ఈ జెండా వివాదం ఆ ఆధిపత్య పోరును ప్రతిబింబిస్తోంది. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.
ఘటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో స్థానిక వివాదాలు ఎలా పెద్ద స్థాయి ఉద్రిక్తతలకు దారితీస్తాయో చూపిస్తోంది. జెండా ఆవిష్కరణ వంటి సాధారణ కార్యక్రమం ఘర్షణలకు, పోలీస్ ఆంక్షలకు, పరస్పర ఆరోపణలకు దారితీసింది. ప్రస్తుతం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణంలోనైనా మళ్లీ రగిలే అవకాశం ఉంది. రెండు పక్షాలు శాంతియుతంగా వ్యవహరిస్తాయా, లేదా ఇది మరిన్ని రాజకీయ యుద్ధాలకు దారితీస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.